స్లీప్ ఒకవేళ లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్? స్లీప్ లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది? చాలా చికాకుగా ఉంటుంది మేడం. చాలా చికాకు. మన ఆకలి ఎలా ఉంటుంది? ఎక్కువ ఆకలి కూడా అనిపించదు మేడం. లేని అనిపించదు. డిసీజ్ అన్ని అటాక్ అవుతాయి మేడం. లేని డిసీజెస్ అన్ని వస్తాయి. చిరాకు, లేని డిసీజ్, కోపము. చిరాకు, కోపం. కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి టైర్డ్ కి ఆకలి తగ్గిపోతుంది. మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మన డిసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది. డిసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేము నిద్ర సరిగా లేకపోతే. గొడవలు ఎక్కువ అవుతాయి. ఒక్క రోజు నిద్రపోలేకపోతేనే ఇలా ఉంటే, మనకు ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి, లేక ఎల్లప్పుడు నిద్ర రాదు అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు నైట్ 2 వరకు నిద్ర రాలేదు, నాకు నైట్ 3 వరకు నిద్ర రాలేదు, నాకు అస్సలు నిద్రే పట్టట్లేదు, కాసేపు కూడా పట్టట్లేదు అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నిద్ర అనేది పూర్తిగా అంటే మనకి ఎప్పుడైతే ఈ డిజిటల్ ఎరా వచ్చిందో, అండ్ లైట్స్ ఇన్వెంట్ అయినప్పుడే అర్థం నిద్రపోయింది. ఎప్పుడైతే ఇంకా ఈ డిజిటల్ ఎరా వచ్చిందో అప్పుడు నిద్ర కారణం తయారైపోయింది. అంటే వీఆర్ నాట్ గెట్టింగ్ అడిక్వేట్ స్లీప్. ఎందుకంటే మనము మన ఎంజాయ్మెంట్ కోసం సెల్ ఫోన్ ని పెట్టుకొని డోపమిన్ ని రిలీజ్ చేసుకుంటున్నాం, దాన్ని చూస్తూనే ఉంటాం అనమాట, నిద్రే పట్టదు. ఎందుకు దీనికి అంటే వై దిస్ ఈస్ హ్యాపనింగ్? సో మనము నిద్ర పట్టకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ దీనికి ఫార్ములాస్ ఏంటి అనేది మనం చూసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిద్ర లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వెయిట్ గెయిన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద స్లీప్ లాస్. సో ఇప్పుడు నాకేమైంది, నేను ఒక 4 days వరంగల్కి వెళ్ళాను. అంతకంటే ముందు మా హాస్పిటల్ ఓపెనింగ్ కాదు, పూజ ఉన్నింది. సో పూజ ఎప్పుడు midnight 1 o'clock స్టార్ట్ అయింది, 1:30కి స్టార్ట్ అయితే అంతకంటే ముందు రోజు సండే ఏం చేసాము, సండే ఎక్కడికో వెళ్ళేసి వచ్చాము. ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నింది వేరే ఊర్లో, వెళ్ళేసి మా మేనమామ కొడుకు మ్యారేజ్ ఉంటే నెల్లూరుకి వెళ్ళేసి వచ్చాం. సో నైట్ ఎప్పుడైంది, 12:30 అయింది, వచ్చేది 12 అయింది అనుకుంటా. జస్ట్ వచ్చాము, ఒక హాఫ్ రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ ఇంకా స్నానం చేసి పూజకి 1:30కి. సో పూజకి వెళ్ళిపోయాము. పూజ అయిపోయే కొద్దికి 7:30 అయింది. నాకు డ్యూటీలో లీవ్ ఇవ్వలేదు. సో నేను డ్యూటీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది 8కి. 8కి వెళ్ళి డ్యూటీ చేసుకొని నేను మళ్ళీ ఈవినింగ్కి వచ్చాను ఇంటికి. ఈవినింగ్కి వచ్చే కొద్దికి ఐ వాజ్ ఫుల్ టైర్డ్, కంప్లీట్లీ టైర్డ్ అనమాట. ఆ రోజు ఏం చేశాను, ఇంకా నాకు నిద్ర కాక ఫుల్గా తిన్నాను. అంటే నాకు అర్థం కాలేదు ఏం తింటున్నాను అని. ఎందుకంటే ఫుల్ తింటే కడుపు నిండిపోతే నిద్ర వస్తుంది, పనుకోవాలి, అలా అయిపోయింది, ఫుల్ స్ట్రెయిన్. కానీ ఆ రోజు ఏమైంది, వేరే గెస్ట్ ఉన్నారు అని చెప్పి పనుకోలేకపోయాం. మళ్ళీ ఆ రోజు అలాగే అయింది. సో ట్యూస్డే ఒక్కరోజు పడుకున్నాను, మళ్ళీ వెడ్నెస్డే నైట్ నేను వరంగల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో వరంగల్కి వెళ్ళాలి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో అక్కడైనా కొంచెం ఫ్రీగా ఉంటుంది, జోనల్ లెవెల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ జేసీ అవుతుంది. సో అంటే నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉండే సెషన్ మీకు కరెక్ట్ గా చెప్తూ ఉన్నానా, అంటే మీ నీడ్స్ ని నేను ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నానా, అంటే నాకేదో తెలుసు అని నేను చెప్పకూడదు. మీకు ఏదైతే కావాలో నేను అది చెప్పాలి. అది మీకు ఏది కావాలి, ఆ నీడ్స్, దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, అందరూ ఎలా మంచిగా అవ్వాలి అంటే మనం ఎలా ట్రైనింగ్ మంచిగా ఇవ్వాలి అనే సెషన్స్ అన్నమాట. అది 4 days వరంగల్లో వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సెషన్స్, midnight వరకు, 11 వరకు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు, పేమెంట్ చేస్తాం దానికి. సో ఇద్దరు వెళ్ళాము, నేను మా హస్బెండ్. బట్ ఫ్యామిలీని అంతా వేరే వేరే చోట పెడుతూ ఉంటారు, అందరినీ కలపరు. ఉమెన్ అంతా ఒక చోట, మెన్ అంతా ఇంకా డిఫరెంట్ గా అలా ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ నాకు స్లీప్లెస్ అయిపోయినాను. సో ఈ రోజు ఎలా అంటే, నిన్నటి నుంచి ఎలా అంటే ఐ వాజ్ కంప్లీట్లీ డల్, ఎనర్జీ లెస్,
కళ్ళంతా ఫుల్ రెడ్, ఎనర్జీ లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ చేయలేదు, నాకు అది మోస్ట్ నీడెడ్ థింగ్. అక్కడంతా యాక్టివ్ ఉన్నాను బట్ మజిల్ ట్రైనింగ్ చేయలేదు. సో ఐ వాజ్ కంప్లీట్లీ లాస్ట్ అన్నమాట. ఐ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. సో డిసిషన్స్ కూడా కరెక్ట్ గా చేయలేకపోతూ ఉన్నాను. ఐ వాజ్ టోటలీ డల్, డిప్రెస్ అయిపోయాను నేను. డిప్రెస్ ఒకటే కాదు, నాకు అనిపించింది ఐ గోయింగ్ ఇన్ కరెక్ట్ ట్రాక్? నేను ఏమైనా జస్టిస్ చేస్తున్నానా? నేను ఏం చేస్తూ ఉన్నాను? నేను ఎందుకు ఇలా అవుతున్నాను? నాకు జిమ్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు డ్యూటీ చేసే కొద్దికే సాలైపోతుంది, ఎందుకు ఇలా అవుతుంది నాకు? ఐ వాస్ లైక్ నో. సో నిన్న ఫుల్గా నిద్రపోయాను చెప్పేసి ఇంట్లో వాళ్ళకి. అండ్ మండే నైట్, ట్యూస్డే నైట్ అండ్ వెడ్నెస్డే. సో ఇలా అంటే ఎంటైర్ వీక్ హాస్ గాన్ లో ఎనర్జీలో వెళ్తాను. అంటే నేను ఎప్పుడు పీక్ ఎనర్జీలో ఉంటాను. బట్ ఎంటైర్ వీక్ ఫ్రమ్ మండే టు ఈరోజు సాటర్డే కదా, కంప్లీట్లీ లో ఎనర్జీ నేను, ఇంక్లూడింగ్ టుడే ఈవినింగ్. సో ఇలా అవుతుంది. అంటే ఒక్క రోజు నిద్ర లేక ఒక 3-4 days స్లీప్ లాస్, లేక 1 week స్లీప్ లాస్ అయితేనే నేను ఎంతో ఫిట్నెస్ ఫ్రీక్, ఎంతో హెల్త్ న్యూట్రిషన్ చూసుకునే దీనికే కంప్లీట్లీ లో అండ్ కంప్లీట్లీ బ్యాటరీ డౌన్ అయిపోయింది. అంటే క్రానికలీ స్లీప్ లాస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దెన్ ఐ ఫెల్ట్ సడన్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అదర్స్. అలా అయితే ఎవరైతే స్లీప్ లాస్, నాకు నిద్ర పట్టట్లేదు అంటున్నారో, సో వాట్ ఈస్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ నో, నేను హార్ట్ఫుల్ గా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై కమ్యూనిటీ. ఎవరికైతే స్లీప్ లాస్ ఉందో, నో ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఐ డోంట్ వాంటెడ్ ఎనీవన్ టు, అట్లీస్ట్ నా కమ్యూనిటీలో ఉండేవాళ్ళు, ఐ డోంట్ వాంటెడ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్. సి హెల్త్ ఇష్యూస్ తో ఐ డోంట్ వాంటెడ్ యూ టు ఫేస్. సో ఆన్ ద పార్ట్ ఆఫ్ స్లీప్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. బట్ మీరు స్ట్రాటజీస్ ఫాలో అవుతాను అంటేనే నేను ఇస్తాను. సి మన హెల్త్ కంటే మించింది ఇంకేమీ కాదు. ఈ శరీరం పైన ఈ బట్టలు, ఈ నగళ్ళు అండ్ మన మేకప్, ఇవన్నీ టెంపరరీ. ఈ లోపల ఫీలింగ్ ఉండాలి. ఈ లోపల ఫీలింగ్ మంచిగా ఉంటే, మన హెల్త్ మంచిగా ఉంటే మనం అన్ని బాగుంటాం. నాకు ఈ 1 week లో నాకు అర్థమైంది ఏమి అంటే, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎలా, నిజంగా బాధేసింది. ఉమెన్ కి ఇలా అయితే అంటే ఎలా వాళ్ళు తట్టుకుంటున్నారు? ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి, వర్క్ ని బ్యాలెన్స్ చేయాలి, హస్బెండ్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇంతమందిని చేసుకోవడంలో తను కేర్ తీసుకోవాలి. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు డౌన్ అయితే ఎలా అవుతుంది? అలా కాదు. సో ఇఫ్ యు ఆర్ కమిటెడ్, దెన్ ఐ విల్ హెల్ప్ యూ టు గో త్రూ ద స్లీప్. ఎలా మనం మంచిగా నిద్రపోవాలనే సజెషన్స్ నేను ఇస్తాను. బట్ అట్లీస్ట్ నేను ఇచ్చే టిప్స్ లో అన్నిటికీ అన్ని కుదరదు. ఎందుకంటే మన డ్యూటీస్, మన లైఫ్ స్టైల్, మన ఫ్యామిలీ డ్యూటీస్, సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ మనం హెల్దీగా మారాలి అంటే ఇట్స్ లైక్ అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పే 10 tips లో అట్లీస్ట్ 5 గ్రాప్ చేసుకున్నా కూడా యూ విల్ బికమ్ మచ్ బెటర్ అనమాట. యువర్ స్లీప్ రొటీన్ విల్ బీ మచ్ బెటర్. సో క్యాన్ యూ ప్రామిస్ మీ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఈ స్లీప్ టెక్నిక్స్? ఏవైనా సరే అవి ఒక 5 అట్లీస్ట్ నేను ఫాలో అవుతాను అన్న వాళ్ళు. ఎస్ మ్యామ్. ఎస్, యా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటి అంటే, ఐ శాంతి అక్క, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సన్లైట్ ఉండాలి మనకు. సన్లైట్ ఉంటే, ఇప్పుడు చూడండి, నిద్ర కళ్ళు ఇలా పెట్టుకొని మనం లేచి బయటికి వచ్చి సూర్యుడిని ఇలా చూసాము అంటే మన కళ్ళు వైడ్ ఓపెన్ అవుతుంది. కొంతసేపు ఇటు కష్టం అవుతుంది, బట్ తర్వాత ఎలా అవుతుంది, మనకు ఫుల్ బ్రైట్ అయిపోతాం అనమాట సన్ లో. అంటే కూర్చోమన్నాను అని చెప్పి, సన్ను చూడమన్నాను అని చెప్పేసి గంటలు కూర్చునేకి మన సమయం లేదు. మనం వీఆర్ వెరీ బిజీ ట్రయింగ్ టు మేనేజ్, స్పెషల్లీ ఉమెన్. మెన్నుకి ఏముంది, ఒక షర్ట్ వేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతారు, ఇంట్లోటి ఏం లేదు. వెళతారు, పాలు తెస్తానని చెప్పి వెళతారు, ఎంతసేపు అయినా వెళతారు వాళ్ళు. మనం ఫోన్ చేసేదాకా తెలియదు వాళ్ళు పాలు చేతిలో పట్టుకున్నారు, ఇది ఎమర్జెన్సీ అని.
మనం మాత్రం అన్ని మల్టీ టాస్కింగ్లు చేస్తూ ఉన్నాం. బట్ మనకు సన్లైట్ తీసుకోవడం చాలా అవసరం. సరే నాకు టైం లేదు, ఎందుకంటే మనకు ఫస్ట్ అదే కదా వచ్చేది, టైం లేదు, నేను పొద్దున్న లేస్తూనే నేను పిల్లలకి వంట చేయాలి, నేను ఇది చూసుకోవాలి, నేను అది చూసుకోవాలి, ఇవన్నీ చేయడంలో నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి అనే వాళ్లకు నేను ఇంకొక టిప్ చెప్తాను. ఇప్పుడు మన బాడీ ఎలా అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ రిలీజ్ స్పెసిఫిక్ హార్మోన్స్. అంటే అది కూడా కొంత సమయంలోనే రిలీజ్ అవుతుంది. అది అంటే ఏ టైంలో ఏది రిలీజ్ అవ్వాలో అది అప్పుడే రిలీజ్ అవుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే పొద్దున లేచి సన్ను చూడడం మొదలు పెడతామో అప్పుడు మన బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. దో మనకు నిద్ర సరిగ్గా లేకపోయినా నైట్ కార్టిజాల్స్ పొద్దున పెరుగుతాయి నిద్ర సరిగ్గా లేకపోతే. బట్ మనం ఎప్పుడైతే సన్ను చూస్తామో కొంతవరకు అది వెళ్ళి మనకు హ్యాపీ హార్మోన్స్ బయటికి రావడం మొదలవుతుంది. సో డేలో ఇప్పుడు సూర్యుడైనా చంద్రుడైనా చూడండి, చంద్రుడు నైట్ లో వస్తారు, సూర్యుడు పొద్దున్నే వస్తారు. ఎందుకంటే పొద్దున ఆ ప్రభావం మనకు కావాలి, అందుకు అది రావడం జరుగుతుంది. నైట్ లో ఎందుకు చంద్రుడు వస్తాడంటే స్లో డౌన్ అవ్వండి ఇంకా అని. ఇప్పుడు వాట్ మేక్స్ అ స్లీప్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ మెలటోనిన్. సో ఇంతకు ముందు మెలటోనిన్ అనేది టాబ్లెట్ ఫామ్ లో వచ్చేది కాదు, బట్ ఇప్పుడు మెలటోనిన్ అనేది టాబ్లెట్ ఫామ్ లో రావడంతో జనాలు దిస్ ఈజ్ అ న్యాచురల్ మెలటోనిన్, న్యాచురల్ థింగ్ అని చెప్పేసి దాన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. నిద్రపోవడానికి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఎటువంటి సప్లిమెంట్స్ అయినా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎటువంటి టాబ్లెట్స్ అయినా చూడండి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనం టాబ్లెట్ ఆ న్యాచురల్ అంటే ఆల్వేస్ గో విత్ అ న్యాచురల్ థింగ్, అంటే చేంజింగ్ అవర్ సిస్టమ్స్, చేంజింగ్ అవర్ హ్యాబిట్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ మెలటోనిన్ న్యాచురల్లీ మనము రిలీజ్ చేయాలి. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే డార్క్ లోనే మెలటోనిన్ రావడం జరుగుతుంది. డేలో ఏమొస్తుంది, డేలో మనకు కార్టిజాల్ వస్తుంది. డేలో కావాలి మనకు కార్టిజాల్, బట్ టూ మచ్ ఆఫ్ కార్టిజాల్ ఇస్ బ్యాడ్. సో మనకి ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బ్ అవుతుందో టూ మచ్ కార్టిజాల్ పొద్దున్న రిలీజ్ అవుతుంది. బట్ వెన్ యూ సీ ద సన్ లైట్, సో ఇది బ్యాలెన్స్ అవ్వడం కాస్త వరకు బెటర్ అవుతుంది. సో నైట్ టైమ్స్ మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద వన్ హార్మోన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద నైట్ టైమ్, ఇట్ ఈస్ మెలటోనిన్. మరి డే టైంలో ఏం కావాలి, డే టైంలో సెరటోనిన్ కావాలి. సో డే టైంలో సెరటోనిన్ అనే హార్మోన్ ఎంత రిలీజ్ అవుతుందో, ఇక్కడ ఎస్ ఫర్ సెరటోనిన్ ఉంది కదా, సో ఎంత డే టైంలో సెరటోనిన్ ని రిలీజ్ చేస్తామో అంత నైట్ టైంలో మనకు మెలటోనిన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే నైట్ టైం కి సెరటోనిన్ డౌన్ అవుతుంది, మెలటోనిన్ పెరుగుతూ వస్తుంది అనమాట. నైట్ టైం కన్నా మనం కార్టిజాల్ ని పెట్టుకోగలిగితే మనకు ఇప్పుడు నైట్ హారర్ మూవీస్ చూడడము, నైట్ భయంకరమైన విషయం ఏదైనా తెలిస్తే, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది లేక ఎవరికైనా అలాంటి విషయాలు తెలిసినప్పుడు మన గుండె డబడబ కొట్టుకుంటూ నిద్ర సరిగ్గా రాదు మనం. ఎందుకు అంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, అడ్రినాలిన్ రిలీజ్ అవుతుంది, గుండె పాల్పిటేషన్ వస్తుంది, దానివల్ల మనకు నిద్ర పట్టదు. సో అందుకు కార్టిజాల్ ని నైట్ టైం మనము తగ్గించాలి. అది మనల్ని అలర్ట్ గా ఉంచుతుంది, కానీ నైట్ మనం పడుకోవాలి. సో కార్టిజాల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను చెప్పాను కదా, సూర్యుడిని ఎప్పుడైతే చూస్తామో మనం, అంటే నేను చెప్పింది ఎవరికైతే స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటుందో వాళ్ళకి అతి ఎక్కువ కార్టిజాల్ పొద్దున్న రిలీజ్ అయి ఉంటుంది. బట్ దోస్ హూ స్లీప్ ప్లెజెంట్లీ ఇన్ ద నైట్, కార్టిజాల్ కొద్దిగా అంటే పొద్దున కొంచెం మత్తుగా అలా ఉంటుంది అనమాట. అంటే నిద్ర లేస్తూనే కొంచెం ఇంకా కొంచెం నిద్ర వచ్చేలాగా అలా ఉంటుంది. సో ఎప్పుడైతే సన్ను చూస్తామో మనకు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, ఆ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ పీనియల్ గ్లాండ్ పైన యాక్ట్ అవుతుంది మనకు బ్రెయిన్ లో. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇట్స్ యాక్చువల్లీ కార్టిజాల్ అని ఇచ్చారు, అండ్ కార్టిజాల్ తో పాటు సెరటోనిన్ ఆల్సో. సో ఆ గ్రాఫ్ లేదు. సో కార్టిజాల్ ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో మన బాడీలో కార్టిజాల్ పెరుగుతూ వస్తుంది.
అండ్ సాయంత్రం అయ్యే కొద్దికి కార్టిసాల్ తగ్గుతూ వస్తుంది. అలాగే కూడా మనకు మెలటోనిన్ అనే హార్మోన్ మనకు పొద్దున తగ్గిపోతుంది, మనకు సాయంత్రం అయ్యే కొద్దికి అది పెరుగుతూ వస్తుంది అన్నమాట. మళ్ళీ పొద్దున అయ్యే కొద్దికి తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద న్యాచురల్ సైకిల్. అండ్ ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ అంటే మన నిద్ర షెడ్యూల్ కన్నా చూసుకుంటే మనం పొద్దున 6 గంటలకి చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది, పొద్దున్న లేస్తూనే షూట్ అవుతుంది. 7:30 నుంచి కొంచెం మెలటోనిన్ సెక్రీషన్ స్టాప్ అవుతుంది. సో మెలటోనిన్ అంటే నిద్ర సెక్రీషన్ స్టాప్ ఉంది. అండ్ హైయెస్ట్ అలర్ట్నెస్ ఎప్పుడు ఉంటుంది అంటే 10 గంటల జాములలో ఉంటుంది పొద్దున, అంటే అప్పుడు ఫుల్ పీక్ కార్టిజాల్ లో ఉంటుంది. అండ్ 2:30లో బెస్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ 3:30 వరకు ఫాస్ట్ రియాక్షన్ టైం అలా ఉంటుంది. అంటిల్ ఆల్మోస్ట్ 9 o'clock వరకు అవర్ దిస్ థింగ్ అంటే షెడ్యూల్ వెళుతుంది. సో ఎవరైతే ఎక్కువ డిసిషన్స్ తీసుకోవాలో, ఎక్కువ ప్రొడక్టివిటీ చేయాలో, మీటింగ్స్ ఏవైనా కండక్ట్ చేయాలి, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నప్పుడు హైయెస్ట్ అలర్ట్నెస్ ఉండేది 10 o'clock. సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 10 o'clock to 4 o'clock. That is the 10 to 4 lopala you have to take, but best coordination happens at 2:30. So 10 to 4 lopala if you are doing the major chunk ante important task cheyali ante that is the best time, and especially decision taking will be the best time. ఇది కరెక్ట్ గా వెళ్తే అంటే ఇఫ్ యువర్ డయట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ దెన్ 10 o'clock మీరు అలర్ట్గా ఉంటారు. అదే పొద్దున సూపర్ గా దోశ తిన్నారనుకోండి, సూపర్ గా పూరి తినేసారనుకోండి, ఫుల్ గా తింటే 10 o'clock అలర్ట్నెస్ కాదు, నిద్ర వస్తుంది. సో దిస్ ఇస్ ద న్యాచురల్ సిస్టమ్, సిర్కాడియన్ రిథమ్. సో ఇక్కడ యూజువల్లీ ఎక్సర్సైజ్ ఏ టైంలో సిర్కాడియన్ రిథమ్ లో బెటర్ అంటే ఇట్ ఈస్ ద ఈవినింగ్ టైం విచ్ ఇస్ బెటర్. 5 o'clock, after 5 o'clock it is better. ఎందుకు అంటే when you start doing workouts at that time బాడీ టైర్డ్ అవుతుంది. సో ఎప్పుడైనా నిద్ర రావాలి అని అంటే బాడీ టైర్డ్ అవ్వాలి అండ్ మైండ్ కామ్ అవ్వాలి. మనం ఏం చేస్తూ ఉన్నాము, బాడీని సుఖంగా పెడుతున్నాము, మైండ్ ని యాక్టివ్ పెడుతున్నాం ఈవినింగ్ తర్వాత. సో దట్స్ హౌ వీఆర్ గెటింగ్ ద స్లీప్ ఇష్యూస్. సో మనం ఎప్పుడైతే వర్కౌట్స్ ఈవినింగ్ చేస్తామో అప్పుడు మన బాడీ టైర్డ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలోళ్ళు పని చేస్తారు, సాయంత్రం తింటారు, చక్కగా నిద్ర వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు బాడీ అలసిపోయేలాగా చేశారు. సో మనం పొద్దునంతా కూడా మన జాబే సిట్టింగ్ జాబ్ ఉంది ఆల్మోస్ట్, కాబట్టి అట్లీస్ట్ ఈవినింగ్ 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ మనము వర్కౌట్స్ ఫుల్ మన 100% ఇచ్చి చేయగలిగితే మనకు నైట్ టైం ఈజీగా బాడీ టైర్డ్ అయి ఉంటుంది. కాబట్టి మెలటోనిన్ సెక్రేషన్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. అండ్ డీపెస్ట్ స్లీప్ ఎప్పుడు ఉంది అంటే 2 AM, అంటే మిడ్ నైట్ లో 2 o'clock కి మనకు డీపెస్ట్ స్లీప్ ఉంటుంది. ఆ డీపెస్ట్ స్లీప్ వరకు మనం సెల్ ఫోన్ లో యాక్టివ్ గా ఉంటే మెలటోనిన్ సెక్రెట్ అవ్వదు. నేను చెప్తాను మెలటోనిన్ ఎప్పుడు సెక్రెట్ అవుతుందని. ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్ then only this melatonin secretes. ఈ లైట్ ఉంటే it is not going to secrete. So this is the thing అన్నమాట, circadian rhythm. So best time to sleep is 9 to 11. సో మనకు సన్లైట్ తీసుకోవడం వల్ల వైటమిన్ డి అండ్ సెరోటోనిన్ కూడా సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు చాలా క్లౌడీ డేస్ ఉన్నాయంట అంటే, ఒకవేళ మనకు సన్ ఎక్కువగా లేదు, లేక మనకు బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు, వర్క్ ఇవన్నీ ఉన్నందుకు అని అంటే సన్లైట్ అట్లీస్ట్ విండోస్ ఉంటాయి కదా, విండోస్ ని ఓపెన్ చేసినా, లేక మనం పని చోటకి వెళ్తాం కదా, అక్కడైనా అట్లీస్ట్ కాస్త విండోలో నుంచి మనము కిచెన్ లో నుంచి గాని కాస్త ఎండని మన ముఖం పైన పడేలాగా మనం చేసుకుంటే చాలు. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మీరు వర్క్ అంటే పని చోట అట్లీస్ట్ ఒక 2 minutes 3 minutes 5 minutes మీకు బ్రేక్ దొరికితే జస్ట్ గో అండ్ సీ సన్ ఫర్ ఎ వైల్. ఇట్ రీజువినేట్స్, అంటే ఒక టానిక్, ఒక సిరప్ లాగా అన్నమాట అది. సో గెట్ సన్లైట్ యాక్చువల్లీ. సో దోస్ హూ హ్యావ్ టైమ్ వాళ్లకు 6 to 8:30 లోపల మీరు కొంతసేపు మీరు వాకింగే అనుకోవచ్చు దాన్ని.
సో 6 గంటలకు లేస్తూనే వాకింగ్ వెళ్ళిపోండి, వెళుతూనే జస్ట్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉండేలాగా మీరు ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టిప్. సో ఈ ఫస్ట్ టిప్ ఎవరైతే ఫాలో అవుతారు అన్న వాళ్ళు నేను అవుతాను అని చెప్పండి అవుతాం మేడం. రేపటి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అవుతాం యా, ఎప్పటి నుంచి అవుతారు? రేపటి నుంచి. మార్నింగ్. థ్యాంక్ యూ. అవుతాను మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టిప్ నంబర్ 2. సో టిప్ నంబర్ 2 వచ్చి నో స్క్రీన్స్ 90 మినిట్స్ బిఫోర్ బెడ్. 90 మినిట్స్ అంటే చాలా కష్టం, ఎందుకంటే మన షెడ్యూల్లో 90 మినిట్స్ మనం ఫోన్ లేకుండా ఉండడము అంటే మనకు ఏదో డిజార్డర్ అయిపోతుంది, మళ్ళీ డిజార్డర్ వచ్చినట్టు. సో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ సెల్ ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోండి. లేదు ఒకవేళ మీరు హారర్ మూవీ కానీ లేక భయానకమైన విషయాలు ఎవరితో అయినా వినడం కానీ చేశారు అంటే ఇట్ టేక్స్ 1 అవర్ ఫర్ యూ టు స్లీప్. యూ నీడ్ టు డూ మోర్ వర్క్, మోర్ థింగ్స్ టు స్లీప్. మీరు ఎంతైతే మీరు సెల్ ఫోన్స్ ని వాడడం కానీ లేక ఇలాంటి విషయాలు వినడం మొదలు పెడతారో సో మీకు నిద్ర రావడానికి చాలా టైం పడుతుంది. మీరు అది చూసినప్పటి నుంచి విన్నప్పటి నుంచి మీకు నిద్ర పట్టడం చాలా టైం పడుతుంది. ఈ పట్టే టైంలో మీరు చేయాల్సిన థింగ్స్ చాలా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బాడీ హై కార్టిజాల్కి వెళ్ళింది. దాన్ని మళ్ళీ లో కార్టిజాల్కి తీసుకురావాలంటే యూ నీడ్ టు డూ సర్టన్ స్టెప్స్. ఆ కామ్నెస్ రావాలంటే యూ నీడ్ టు డూ సర్టన్ స్టెప్స్. అంటిల్ దెన్ యూ డోంట్ గెట్. ఇప్పుడు అత్త కోడలు సీరియల్ చూడడము, కొట్లాడుకోవడము, లేక ఒకరిపైన ఒకరు ద్వేషం ఇప్పుడు ఏదైనా చూసాము అంటే నైట్ డ్రీమ్ లో కూడా మనకు అదే వస్తూ ఉంటుంది చూడండి, ఏదో ఎవరికో ఏదో అయినట్టు అలా మనకు నిద్రలో కూడా వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమంటే మనము కొన్ని ప్లెజెంట్ థింగ్స్ మనం చేయాలి దాని తర్వాత అలాంటివి విన్నప్పుడు. సో ఇలా స్క్రీన్ ని అట్లీస్ట్ 30 మినిట్స్ ఎవరికి, ఇఫ్ దే అంటే నార్మల్ డే వెళ్ళిన వాళ్ళకు 30 మినిట్స్ పడుతుంది. బట్ ఎవరికైతే ఇలాంటి అన్ని ఈవినింగ్ టైమ్స్ మీరు స్పెండ్ చేసి ఉంటారో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ. అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1 to 1.5 to 2 hours. ఆ టైంలో మీరు చేయాల్సిన రొటీన్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనం ఎప్పుడైతే ఈ లైట్ ని చూడడం మొదలు పెడతామో అప్పుడు మన మెలటోనిన్ సెక్రీట్ అవ్వడమే లేట్ అవుతుంది. మన రిథమ్ లో మనకు 9 o'clock మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వాలి, అది రూమ్ చీకటి ఉంటే వస్తుంది. మనం ఎప్పుడైతే లైట్ చూడడం మొదలు పెట్టామో మనకు చంద్రుడు వచ్చేది ఈవినింగ్. సో ఆ టైంలో నిద్రపోండి అని అనడం భగవంతుని సృష్టిలో ఉంది. మనము ఫోన్ ని చూసుకుంటా మొదలు పెట్టినప్పుడు మన బ్రెయిన్ బ్యాలెన్స్ లోకి వెళ్ళదు. సో ఆ పీనియల్ గ్లాండ్ లో సెక్రీట్ అవ్వాల్సిన మెలటోనిన్ కళ్ళు మూత పడితే అది సెక్రీట్ అవుతుంది. సో కళ్ళు తెరిచి మనం ఈ లైట్ ని ఎప్పుడైతే చూస్తామో అది బ్రెయిన్ కి అర్థం కాదు ఇది డేనా నైటా అని. సో అదేమనుకుంటుంది ఇది డే అని అనుకొని అలాగే కార్టిజాల్ ని పెట్టుకోవడం మొదలవుతుంది. సో ఇలాంటి దానికి మీరు ఏమైనా అడిక్ట్ అయి ఉంటే లేక మనము అంటే అవన్నీ చూస్తే ఎలా అంటే ఒక డోపమిన్ కిక్ లాగా మనకు చూసి హాహాహా నవ్వుకుంటాము. ఇదంటే ఒక ఎంజాయ్మెంట్ మనకు. బట్ దట్ ఎంజాయ్మెంట్ ఈస్ టెంపరరీ, బట్ ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ అవర్ బాడీ. ఇట్స్ లైక్ ఎలా అంటే కొక్కేన్ తిన్నట్టు. కొక్కేన్ అంటే ఇట్లా స్మెల్ తీసుకుంటారు కదా, అదేదో గాంజాలో వస్తుంది, ఇలా తీసుకొని కొక్కేన్ అడిక్ట్స్ అని అంటారు. అంటే మత్తు పదార్థాలు, నొప్పి తగ్గడానికి అది మత్తు పదార్థాలు అనమాట. ఆ కొక్కేన్ అడిక్ట్ లాగా అవుతుంది. అంటే ఆ డోపమిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ అడిక్షన్ లో పడతామో అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ ఇట్స్ అన్ అడిక్టివ్. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగితే అడిక్షన్ అంటే సెల్ ఫోన్ కూడా ఒక అడిక్షనే. అది మనకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది, అందుకే మనం చేస్తాం ఆ పనులు.
సో ఈ 4ను మనము ఎప్పుడు పెంచుకోవాలన్నమాట. ఆక్సిటోసిన్, డోపమిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్. ఈ బాడీలో చూడండి, మీరు ఈ దీంట్ల కోసము మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటారో మీరు అంత మీకు మీ బాడీ మంచిగా తయారవడం మొదలవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. డోంట్ ట్రై టు సీ ద పీపుల్, డోంట్ ట్రై టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. సో నా 1 వీక్ లో నేను మొత్తం బ్యాటరీ డౌన్ అయింది అంటే బికాస్ ఆఫ్ స్లీప్ లాస్ అండ్ టూ మెనీ టాస్క్స్. సో ఇలా అవ్వడం వల్ల నా ఎనర్జీ ఎప్పుడైతే లో అయిపోతుందో ఆటోమేటికలీ ఐ గాట్ సరెండర్డ్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు తనేమన్నా చెప్తే దాన్ని వినడము, దాన్ని అంటే నేను యూజువల్లీ అలా వినను. అంటే ఎవరైనా చెప్తే ఓ అని, బికాస్ ఐ నో మై సెల్ఫ్ బెటర్. బట్ ఏమయ్యాను, వినడము, సో ఆ నెగిటివ్ ఎనర్జీని వినడము, దానికి రియాక్ట్ చేయడం మొదలైందో ఈ నా డోస్ హార్మోన్స్ అన్ని నేను తగ్గించుకున్నాను. నా బ్యాటరీ మొత్తం డౌన్ అయింది. నేను సరెండర్ అయిపోయాను అక్కడ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఇంకొకరి కాడికి తక్కువ, ఇంకొకరి కాడికి నేను ఇలా ఉన్నాను, నేనే సర్దుకుంటూ ఉన్నాను, వాళ్ళు ఏమీ లేదు. బట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ గ్రేటెస్ట్ పర్పస్ ఒకటి పెట్టుకోండి, అంటే నేను నా పిల్లల్ని మంచిగా చదివించాలి అనుకున్నా, ఇదే నాకు కావాల్సింది. ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు. లేక నా ఫ్యామిలీకి నేను మంచిగా ఫుడ్ పెట్టాలి అనుకున్నా, ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు. అంటే అదే గ్రేటెస్ట్ పర్పస్ మీరు అనుకుంటే, ఇప్పుడు నా గ్రేటెస్ట్ పర్పస్ ఏంటంటే ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ ఆల్. అంటే మీరు హెల్దీగా మారుతున్నారు అంటే దట్ ఈస్ మై గ్రేటెస్ట్ రివార్డ్ టు మీ. సో ఇది నా పర్పస్. సో నాకు ఈ పర్పస్ ని నేను ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటాను, నాకు ఇవన్నీ ఏమి నేను పట్టించుకున్నా. ఐఎమ్ హియర్ ఫర్ దిస్. సో ఈ 1 వీక్ లో నాకు అయిన ఎఫెక్ట్ అంతా బికాస్ ఐఎమ్ మిస్డ్ హియర్. సో ఇవన్నీ నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మొదలైంది. ఐ వాజ్ నాట్ అలైన్డ్. సో ఐఎమ్ ఫోకసింగ్. I wanted emotional bonding with you. I wanted to, అంటే that gives me oxytocin. I love my family and I love my community. So, and endorphins, and I love doing exercise. That's where I get endorphin. Serotonin, I like to walk, I like to connect with the people. Truly, I wanted that transformation. It's not just ఊరికే చెప్పడం కాదు. I wanted that. అంటే ఎప్పుడైతే నా ఇన్నర్ తో నేను ఐ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్, నాకు ఆటోమేటిక్ అది వస్తుంది. లేదు నాకెందుకు అలా అనుకుంటే ఐఎమ్ జస్ట్ రిడ్యూసింగ్ మై హార్మోన్స్, మై హ్యాపీనెస్ హార్మోన్స్. సో దిస్ ఈస్ వాట్ యువర్, మీరు అలా ఏదో ఒక దానికి టార్గెట్ పెట్టుకోండి అండ్ ఆ టార్గెట్ ని మీరు డైవర్ట్ చేసుకోండి. మీకు జరుగుతూ ఉండే లైఫ్ లో జరుగుతూ ఉండే మొత్తం ఎన్విరాన్మెంట్ లో జరుగుతూ ఉంటే ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని కూడా మీకు ఏదైతే అనవసరమో కట్ చేసేసేయండి. ఎవ్రీ వన్ పర్సన్ క్యాన్ డూ one task at a time, and one person is not born to do multiple things on this earth. మీకు ఏదైతే ఇష్టం లేదో, మీకు ఏ ఫంక్షన్ అయితే ఇష్టం లేదో, హానెస్ట్ గా నో, లర్న్ టు సే నో. దట్ అంటే ఎక్కడికి వెళ్తే మీ ఎనర్జీ డౌన్ అనిపిస్తుందో ప్లీజ్ డోంట్ గో దేర్. యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఈ హార్మోన్స్ ని కీప్ ఇంక్రీజింగ్. లెట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ నాట్ సపోర్టింగ్ యూ, ఫోర్సింగ్ యూ. లెట్ ఇట్ ఈస్. ఇప్పుడు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారంటే ప్రిపేర్ యువర్ మైండ్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్, దిస్ ఈస్ ద సినారియో గోయింగ్ టు హ్యాపన్ దేర్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు రియాక్ట్ అక్కడ అనేది జస్ట్ కండిషన్ చేసుకొని యూ మూవ్ దేర్ అండ్ స్టే ఫర్ ఎ వైల్ అండ్ కమ్ బ్యాక్ దేర్. సో ఇలా మనము మన సెల్ ఫోన్ లో మనం చేయాల్సింది ఏమంటే, ఒకటి ఐ కంఫర్ట్ అని ఒక ఇది వస్తుంది మన దీంట్లో. మన సెట్టింగ్స్ లోకి వెళితే, మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు సెట్టింగ్స్ లెక్క కూడా కాదు, జస్ట్ మీరు ఇది కింది కంటే ఇలా ఫోన్ ని కింది కంటాం కదా పైన నుంచి. సో ఇక్కడ హై కంఫర్ట్నెస్ అని వస్తుంది ఒకటి. మీకు ఏమైనా కనిపిస్తే, లేకపోతే ఎక్స్ట్రా డిమ్ అని వస్తుంది, అలా ఏమైనా ఉందా మీకు? ఉంది మేడం. ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి మ్యామ్. కొంచెం డల్నెస్ వచ్చింది స్క్రీన్ లో. అది ఎక్స్క్లూజివ్లీ నైట్ టైం అది చేసేసండి, ఈవినింగ్ తర్వాత. ఎక్స్ట్రా డిమ్ ఆర్
దిస్ మోడ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ హై ప్రొటెక్ట్ చేసేసే. సో దిస్ ఇస్ గోయింగ్ టు లిటిల్ బిట్ ప్రొటెక్ట్ అవర్ బ్రెయిన్. చూడండి ఇప్పుడు ఈ కలర్ నుంచి మీకు ఈ కలర్ అయి ఉంటుంది, సెకండ్ కలర్ లెక్క వచ్చి ఉంటుంది. సో దట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు లిటిల్ బిట్ protecting on our eyes to secrete the melatonin, and some sort it is going to help. So ఇంకా మీకు నిద్ర రావాలి అంటే రీడ్ ఏ బుక్. జస్ట్ అ మినిట్, వినిపిస్తుందా? In progress.